రామాయణంలో కిష్కింధకాండలు 56 సర్గ. ఇక్కడ గిరి శిఖరం మీద ఉన్న పక్షిరాజైన సంపాతి ప్రాయోపవేశానికి దిగిన ఆ వానరులందరినీ చూస్తాడు. వీరందరూ నాకు ఆహారం అవుతాడు, ఇది విధి విలాసము అని అతడు పలుకుతాడు. విచారగ్రస్తుడై ఉన్న అంగదుడు ఆ మాటలు విని హనుమంతుడితో గత సంఘటనల గురించి చెప్తూ జటాయు యొక్క ఔన్నత్యము, అలాగే జటాయు యొక్క మరణ అవన్నీ కూడా మాట్లాడుతాడు. సోదరుడైన జటాయు యొక్క ప్రస్తావన వినినంత మాత్రం చేతే సంపాతి వానరులతో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడతాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఉపవిష్టాస్తు తే సర్వే యస్మిన్ ప్రాయం గిరిస్థలే హరయో వృత్రరాజశ్చ తం దేశం ఉపచక్రమే. ఈ వానరులందరూ కూడా ఇంకా ప్రాణాల్ని విడిచిపెట్టాలనుకుని ఆ ప్రాయోపవేశానికి సిద్ధపడి దర్భలను ఏర్పరచుకుని దాని మీద కూర్చుని ఉన్నారు. ఈ కూర్చుని ఉండి ఏదైతే భయానికి లోబడిపోయి గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నారో, ఇంత లెక్కకు పెట్టలేనన్ని వానరులందరూ కూడా ఒక ప్రదేశంలో ఉండి అంతలాగా అరుస్తుంటే ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఒకానొక పక్షిరాజు సంపాతి అది చూశాడు. సంపాతిర్నామ నామ్నాతు చిరంజీవి విహంగమః భ్రాత జటాయుషః శ్రీమాన్ ప్రఖ్యాత బల పౌరుషః. ఆ సంపాతి చిరంజీవి, బల పరాక్రములతో చాలా ప్రసిద్ధి చెందినవాడు, ఉపకార స్వభావం కూడా కలిగి ఉన్నవాడు, జటాయు యొక్క సోదరుడు. కంధరాధా వినిష్క్రమ్య సావింధ్యస్య మహాగిరేః ఉపవిష్టాన్ హరిన్ దృష్ట్వా హృష్టాత్మా గిరిమబ్రవీత్. వింధ్య మహాపర్వతం యొక్క గుహ నుంచి బయటకు వచ్చి ఆ పక్షిరాజైన సంపాతి అక్కడ చేరి ఉన్న వానరులందరినీ చూసి చాలా సంతోషానికి లోబడిపోయి ఇలా అన్నాడు. విధిః కిల నరం లోకే విధానేనానువర్తతే యదాయం విహితో భక్ష్యః చీరాన్మహ్యం ఉపాగతః. మనుష్యులు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మల యొక్క ప్రతిఫలంగా అతని యోగక్షేమాలన్నీ కూడా పరమాత్మే చూసుకుంటాడు అని అంటారు కదా. అందుకే దైవవశమున చాలా కాలం తర్వాత నేనే ప్రయత్నం చెయ్యకుండానే నాకు చాలా ఎక్కువ ఆహారము నా నోటికి అందేలాగా ఇప్పుడు ఇక్కడికి ఇవన్నీ వీళ్ళిక్కడ ఉన్నారు అని అన్నాడు. పరంపరాణం భక్షిష్యే వానరాణం మృతం మృతం ఉవాచేదం వచః పక్షి తాన్నిరీక్ష ప్లవంగమాన్. ఆ సంపాతి ఆ వానరులు చూస్తూ ఈ ప్రాయోపవేశానికి పూనుకున్న వానరుల్లో మరణించిన వాళ్ళు మరణించినట్టుగా వరుసగా నేను ఒక్కొక్కళ్ళని హాయిగా తినచ్చు అన్నాడు. తస్య తద్వచనం శ్రుత్వా భక్షలుబ్ధస్య పక్షిణః అంగదః పరమాయాస్తు హనుమంతం అథాబ్రవీత్. ఆహారం కొరకై ఆరాటపడుతున్న పక్షిరాజైన సంపాతి యొక్క మాటలు అంగదుడు విన్నాడు. అది విని చాలా భావోద్వేగానికి లోబడిపోయి హనుమంతుడితో ఇలా అంటున్నాడు. పశ్య సీతాపదేశేన సాక్షాత్ వైవస్వతోయమః ఇమం దేశం అనుప్రాప్తో వానరాణాం విపత్తయే. ఓ హనుమంతుడా, ఇక్కడ చూడు, సీతాదేవిని వెతికే ఆ నిమిత్తమై మనం ఇక్కడికైతే వచ్చి చేరాము. వానరులకు ఆపదలు కలిగించడానికి సాక్షాత్తు సూర్యపుత్రుడైన ఆ యముడే ఇక్కడికి వచ్చాడేమో అని నాకు అనిపిస్తుంది. రామస్య నా కృతం కార్యం రాజ్ఞో నా చ వచః కృతం హరేనా మియమజ్ఞాత విపత్తిః సహసా గతాః. ఇంతవరకు శ్రీరాముడు యొక్క కార్యమే నెరవేర్చలేదు, పైగా సుగ్రీవుడు ఏదైతే ఆదేశించాడో దాన్ని పూర్తి చేయటం జరగలేదు. ఇంతలో మళ్ళీ అనుకోకుండానే హఠాత్తుగా మన మీదకి ఇంకో ఆపద వచ్చి పడుతుంటే, ఆపదలు అన్నవి ఒక పరంపరగా ఒకటి పోయింది ఇంకొకటి అనుకునేంత లోపల మళ్ళీ ఇంకొకటి అన్నట్టుగా ఆపదలొక్క పరంపరే కొనసాగుతూ ఉన్నది. వైదేహ్యాః ప్రియకామేన కృతం కర్మ జటాయుషా వృత్రరాజేన యత్తత్ర శృతం వా తదశేషతః.
పక్షిరాజైన జటాయువు సీతాదేవిని ఆదుకోవాలని చేసిన సాహస కార్యాల గురించి మీరు పూర్తిగా వినియే ఉన్నారు కదా. పశు పక్షాది సమస్త ప్రాణులు మనలాగే ప్రాణముల్ని సైతం తెగించి కూడా శ్రీరాముడి కొరకు అంతలాగా ప్రియంగా సహాయపడ్డాయి. తథా సర్వాణి భూతాని తీర్యజ్ఞోని గతాన్యపి ప్రియం కుర్వంతి రామస్య త్యక్త్వా ప్రాణాన్ యథా వయం అన్యోన్యం ఉపకుర్వంతి స్నేహకారుణ్య యంత్రితాః. అంటే ఇక్కడ రాముడికి ప్రియంగా ఏదో ఒకటి, ఆయనకి ఏదన్నా సహాయపడాలన్న ఆరాటంతో పశువులేంటి పక్షాదులేంటి సమస్త ప్రాణులు కూడా మనలాగే ప్రాణాల్ని సైతం తెగించి ఆయనకి సహాయపడాలని ప్రయత్నం చేశాయి. అంటే మిత్రులు దయా పారాయణులైన వారే ఈ విధంగా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు తోడ్పడతారు కదా. ఇక్కడ మనుషులకే ఉంటుంది అంటానికి కుదరదు. కొన్ని జీవులు కూడా దయతో అవి చేసేవి చూస్తూ ఉంటే నిజంగా మనుషులు కూడా అలా చేయలేరేమో అనిపిస్తుంది. అంటే ఎప్పుడూ కూడా పరస్పరం ఒకళ్ళకొకళ్ళు తోడ్పడుతూ ఎవరైతే సహాయ సహకారాలు ఆ కష్ట సమయంలో అందిస్తూ ఉంటారో అవన్నీ ఎవరు చెయ్యగలరు అంటే దయ కలిగి ఉన్నవాళ్ళే. తేన తస్యోపకారార్థం త్యాజత్తాత్మానమాత్మన ప్రియం కృతం హి రామస్య ధర్మజ్ఞేన జటాయుషం. ఈ విధంగా పరస్పరం తోడ్పడుతున్నవి అందువల్లే ఆ శ్రీరాముడికి మేలు చేయటం కొరకే మనము కూడా ప్రాణత్యాగం చేస్తున్నాము. ధర్మజ్ఞుడైన జటాయువు శ్రీరాముడికి చాలా ప్రియాన్ని చేకూర్చాడు. అంటే సీతను తీసుకెళ్ళిపోతూ ఉంటే అక్కడ తన ప్రాణాలకి తెగించి కూడా దాన్ని ఆపటానికి ప్రయత్నం చేశాడు. రాఘవాదే పరిశ్రాంత వయం సంత్యక్త జీవితాః కాంతారాణి ప్రపన్నాః స్మ నచ పశ్యామ మైథిలిం. ఆ రఘువీరుడి ఆ కార్యక్రమానికే జీవితం మీద ఆశను విడిచిపెట్టి మరి అంతలాగా కష్టపడి శ్రమపడి చేశాడు జటాయువు. ఇక్కడ అడవులు గాలించాము, అయినా మనకి సీతాదేవి జాడ అన్నది ఎక్కడా మనకి దొరకలేదు, మనం తెలుసుకోలేకపోయామంటే మనం ఎంతో కష్టపడ్డాం కానీ మనకి ఎటువంటి ప్రతిఫలం లేదు. జటాయు ప్రాణాల్ని తెగించి తాను కష్టపడి శ్రమపడ్డాడు, ఆ ప్రాణాలు కోల్పోయాడు. కానీ రాముడికి ఇంత కష్టపడ్డాడని రాముడికి తెలుసది, కానీ మనం చేసింది శ్రమపడింది కనుమరుగైపోతుంది. సాసుకి గృధ్రరాజస్తు రావణేన హతూరణే ముక్తశ్చ సుగ్రీవ భయాత్ గతశ్చ పరమాం గతిం. యుద్ధంలో రావణాసుడి చేతిలో మరణించాడు జటాయు. నిజంగానే చాలా అదృష్టవంతుడు. అతనికి మనలాగా సుగ్రీవుడి వల్ల బాధ లేకుండా పోయింది, పైగా పరమ గతి కూడా ప్రాప్తించింది. జటాయుషో వినాశేన రాజ్ఞో దశరథస్య చ హరణేన చ వైదేహ్యాః సంశయం హరయో గతాః. దశరథ మహారాజు స్వర్గస్థుడవుట, జటాయు మరణించుట, సీతాదేవి ఏమో అపహరించుకుపడిపోవుట, ఈ సంఘటనలన్నీ కూడా వానరుల జీవితాలకే సందేహాల్ని తెచ్చిపెడుతున్నట్టే ఇవన్నీ జరిగిన మన ప్రాణాల మీదకే వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అని. రామ లక్ష్మణ యోర్వాస అరణ్యే సహ సీతయా రాఘవస్య చ బాణేన వాలినశ్చ తథావదః. రామ లక్ష్మణులు సీతాదేవితో సహా వనవాసానికి చేరుకోవటం, శ్రీరాముడు ఒకే ఒక్క బాణంతో వాలిని చంపివేయటము, రామకోపాద శేషానాం రాక్షసానాం తథావదః కైకేయ వరదానేన ఇదం హి వికృతం కృతం. అలాగే అంటే ఆ రాముడు యొక్క ఆగ్రహానికి లోబడి రాక్షసులందరూ కూడా మృత్యుపాలు కానున్నారు. ఈ విపరీత సంఘటనల అన్నిటికీ కూడా మూలమైన కైకేయి పొందిన వరదాన ఫలితములే కదా ఇవన్నీ కూడా. ఆవిడికి గనక కోరిక కలిగి ఆవిడ ఆ ఫలితాలు అడక్కపోతే ఇవన్నీ జరిగేవి కాదు కదా. ఇవన్నీ మళ్ళీ మన ప్రాణాల మీదకి వచ్చాయి అని. తథా సుఖమను కీర్తితం వచో భువి పతితాశ్చ సమీక్ష వానరాన్ వృషాచలితా మతిర్మహామతిః కృపణాముదాహృతవాన్ సా గృధ్రరాట్.
వానరులు విచారంతో పదే పదే పలుకుతున్న ఆ మాటలన్నీ విన్న సంపాతి ఎంతో నొచ్చుకున్నాడు. ప్రాయోపవేశ దీక్షలో ఇలా ఉన్న వీళ్ళందరూ వానరుల్ని చూస్తూ అతడు ఎంతో చలించిపోయాడు. వెంటనే ఆ మహాత్ముడైన సంపాతి దీనంగా అప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. తత్తు శ్రుత్వా తథా వాక్యం అంగదస్య ముఖోద్గతం అబ్రవీద్వచనం గృధ్రః తీక్షతుండో మహాస్వనః. వాడైన ముక్కు గలవాడైన పక్షిరాజైన ఆ సంపాతి అంగదుడి నోట వచ్చిన మాటలన్నీ విని ఇప్పుడు కొంచెం స్వరాన్ని పెంచి వాళ్ళకి వినిపించేలాగా గట్టిగా ఇట్లా మాట్లాడుతున్నాడు. కోయం గిరా ఘోషయతి ప్రాణేహ ప్రియతమస్య మే జటాయుషో వధం భ్రాతుః కంపయన్నివ మే మనః. నా సోదరుడు అయిన జటాయు యొక్క మరణం గురించి ప్రకటిస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతడు నాకు ప్రాణాల కంటే ప్రియమైనవాడు. కథమాసీజ్జనస్థానే యుద్ధం రాక్షసగృత్రయోః నామధేయమిదం భ్రాతుః చిరస్యాద్య మయా శృతం ఇచ్చేయం గిరిదుర్గాశ్చ భవద్భీరవతారితుం. ఈ మాటలు నా మనస్సులో ఇంకా ఇంకా బాధను ఆందోళనను పెంచుతున్నాయి. దండకార్యంలో నా సోదరుడు జటాయువు రాక్షసునికి యుద్ధం ఎందుకు సంభవించింది, అసలు యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది, చాలా కాలం తర్వాత నా తమ్ముడైన జటాయు పేరు నాకు వినిపించింది. అందుకుని మహాత్ములారా, నన్ను ఈ గిరిశిఖర నుంచి దయతో కిందకి దింపండి, అంటే నాకు మీ దగ్గర నుంచి ఇంకా కొన్ని వివరాలు తెలుసుకోవాలని ఉన్నది అని. యవీయసు గుణజ్ఞస్య శ్లాఘనీయస్య విక్రమేహ అతి దీర్ఘస్య కాలస్య తుష్టోస్మి పరికీర్తినాత్. నా తమ్ముడైన జటాయు చాలా సద్గుణములు కలిగి ఉన్నవాడు. పైగా అతనికి బల పరాక్రములు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కొనయాడదగినవి. ఎంతో కాలం తర్వాత అతని గురించి ఇప్పుడు నేను వినగలిగాను. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది. తదిచ్చేయామహం శ్రోతుం వినాశం వానరర్షభాః భ్రాతుర్జటాయుస్తస్య జనస్థాన నివాసినః. ఓ వానర ప్రముఖులారా, దండకారణ్యంలో నివసిస్తున్న నా తమ్ముడైన జటాయు యొక్క మరణం ఎలా జరిగింది, ఎవరితో యుద్ధం చేశాడు, ఏం జరిగింది, అవన్నీ నాకు తెలుసుకోవాలనున్నది. అందుకుని దయతో అవన్నీ నాకు వివరించి చెప్పరా అని సంపాతి వాళ్ళందరినీ అడిగాడు. తస్యేవ చ మమ భ్రాతుః సఖా దశరథః కథం యస్య రామః ప్రియః పుత్రో జ్యేష్ఠో గురుజనప్రియః. పెద్దల యొక్క ఆదర అభిమానాలకు పాత్రుడైన శ్రీరాముడు దశరథుడికి చాలా ప్రియమైన పెద్ద కొడుకు. అలాంటి దశరథుడు నా సోదరుడైన జటాయుకి స్నేహం ఎలా కలిగింది, వాళ్ళిద్దరు ఎలా స్నేహితులయ్యారు? సూర్యాంశు దగ్ధ పక్షత్వాత్ నాశక్నోముప్య సర్పితుం ఇచ్చేయం పర్వతాదస్మాత్ అవతత్తుం అరిందమః. శత్రు సంహారమందు సమర్థులై ఉన్న ఓ వానరులారా, సూర్యకిరణముల ఒక వేడికి నా రెక్కలు మాడిపోయాయి. అందువలన నేను ఎగరలేను. కనుక నేను స్వయంగా మీ దగ్గరికి రావటానికి నా శక్తి సరిపోదు. కాబట్టి మీరే నన్ను ఈ పర్వతం మీద నుంచి దయతో కిందకి దింపి మీ దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 56 సర్గా సంపూర్ణం.